లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు 8 గంటల పాటు చర్చ చేపట్టాలని జేఏసీ భేటీలో నిర్ణయం. బిల్లుపై నేడు ఓటింగ్ జరిగే అవకాశం. రేపు రాజ్యసభలో బిల్లుపై చర్చ, ఓటింగ్. బిల్లు ఆమోదింపజేసుకోవాలని పట్టుదలతో ఉన్న కేంద్రం వ్యతిరేకిస్తున్న విపక్షాలు. తమ ఎంపీలకు విప్ జారీ చేసిన పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్న వైఎస్ఆర్సీపీ బిల్లు ఖచ్చితంగా పార్లమెంటులో ఆమోదం పొందుతుందని బీజేపీ ధీమా. పంట ఎండి కడుపు మండి. నీళ్లు అందక కళ్ల ముందే పంట ఎండిపోతుండటంతో ఓ గిరిజన రైతు కడుపు పండింది. కన్నీటి పర్యంతమవుతూ పంటకు ఇలా నిప్పు పెట్టాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గూడా గ్రామానికి చెందిన గుగులోత్ గోర్య. 1 ఎకరము ఎండలేదట. వాస్తవాలను వదిలేసి వ్యవసాయ శాఖ వితండవాదన. ఎండిపోయిన పంటలను పరిగణలోకి తీసుకోబోరట. మరి ఎండిన పంట గతేంది? అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలపైన అదే నిర్లక్ష్యం. 10 రోజులైనా పూర్తి కాని సర్వే. బట్టి చెప్పిన వట్టి ముచ్చట. 1969లో యూనివర్సిటీకి 2253 ఎకరాల కేటాయింపు. భూమి హక్కుపత్రాలు అప్పగించకుండా కాంగ్రెస్ మోసం. వర్సిటీ భూములను పంచిపెట్టిన ఉమ్మడి రాష్ట్రాల పాలకులు పరాకాష్టంగా నాటి చంద్రబాబు ప్రభుత్వం. భూపందేరం 400 ఎకరాలను ఎంఐఎంజీ భారత్కు అప్పగించిన బాబు ఆనాడే వ్యతిరేకిస్తూ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల ఆందోళన. దీంతో గోపన్పల్లిలో 397 ఎకరాలు వర్సిటీకి అప్పగింత. అందులో 300 ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కార్ ఇక వర్సిటీకి ఇచ్చిన భూమి ఏదని ప్రశ్నిస్తున్న విద్యార్థులు. కంచె వేసింది కేసీఆరే. ఆ భూములపై 2006 నుంచి సాగుతున్న కేసు. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ న్యాయ పోరాటం. ఎట్టకేలకు 2024 మార్చి 7న హైకోర్టు తీర్పు. రేవంత్ సర్కార్ వచ్చింది 4 నెలల ముందే. 4 నెలల్లోనే అంతా తామే చేసినట్టు అబద్ధాలు, అవాస్తవాలు దాచి బీఆర్ఎస్పై విష ప్రచారం. కోట్లు మింగేశారు. 44 మంది మిల్లర్ల నుంచి ₹400 కోట్ల బకాయిలు. ఫోర్జరీ పత్రాలు సృష్టించిన అదనపు కలెక్టర్. 3గురిపై కేసులు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్. రైస్ మిల్లర్లు సీజ్. ఆస్తుల అటాచ్మెంట్. షకీల్ అరెస్టుకు రంగం సిద్ధం. నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ గోల్మాల్. బెర్తులకు బ్రేక్. అడుగడుగునా గండం. కులాల వారీగా విడిపోయిన నేతలు. పార్టీలకు అతీతంగా తెరపైకి డిమాండ్లు. సీనియర్ల మధ్య సమన్వయం కరువు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేల ఉడుంపట్టు. ఖర్గే కేసీఆర్లకు జానారెడ్డి రేఖలు. విస్తరణ వేళ అనూహ్య పరిణామాలు. గత కొద్ది నెలలుగా విస్తృత ప్రచారం జరిగిన మంత్రివర్గ విస్తరణకు 1,00,000 సవాళ్లు ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తమకు స్థానం దక్కుతుందన్న వారికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇందుకు సంబంధించినది రాష్ట్రంలో తలెత్తిన తాజా రాజకీయ పరిణామాలు. వివిధ రాజకీయ వర్గాలు కులాల వారీగా తెరపైకి వచ్చిన డిమాండ్లు ఏఐసీ అధిష్టానం చెంతకు చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర మంత్రి మండలిలో మిగిలి ఉన్న 60 పదవులపై 60 మంది ఆశావాహులున్న చందంగా అధిష్టానంపై ఒత్తిడి పెరగడంతో నిర్ణయం తీసుకోలేక పార్టీ పెద్దలు సతమతమవుతున్నారు.